నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్, క్యారీ ఆన్. అబ్బో, నీ తొలికేసికి ఈయన గారు వచ్చేసాడే. పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంత్రమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే. జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం. సారీ. థ్యాంక్ యూ హస్బెండ్. ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలికలేని, మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? పాయింట్కి రండి స్వామి. కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, తమరు అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్. జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను, ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పోకయ్యా. యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు, 2 బిడ్డలు. వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్, అతను క్యాష్ బ్యాగ్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద, నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోసుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని, కొట్టినవాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ. ఇతని వాళ్ళు, ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా, అనగా 30 మాసాలుగా, అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. ఇతను అలాంటి వాడు కాడు. అవిటి వాళ్ళని బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెతికి తెచ్చుకుంటారా అమ్మా? ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారి దయ చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, అయితే అవునా కాదా? చెప్పండి. అబ్బా, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే, అర్థమైంది. పాపం, ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెర్రి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి, నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి
కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగసక్కాలంటే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని. అన్నట్టు మర్చాను, మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు. వాడిని గుర్తుపెట్టగలరా? ఏమో మొహం నిండా చుట్టూ చులపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకు 2 పిల్లలు 5 పెడాలు. 5 పెళ్ళాలా? నువ్వే ద్రౌపదిగా? ఇదిగో ఇది విన్నారండి? ఇదిగోండు. ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు, ఫలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది, తొలికేసు. గెలిచింది తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి, లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండట్టుకుంటుంది, చూసుకొని అరవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది, ప్రయోజకురాలైంది. ఏం పెయ్యోచకత్తం, పాము పాము అని వాడిని భయపెట్టిందిట. గారడి విద్య, లా కాదు అదవు కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామ్ ఇన్సల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు దేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూరు పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి. కానీ పిల్లనంత పడక్కర్లేదు, ఆయు క్షీణం. That's my girl. మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఈజ్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఈజ్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. మనసును ఎవరు పట్టబయలు చేయరు, చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యమా. మొగుండు అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమున తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను. ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ.
నువ్వు తన్నలేదు భామా, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ, వెరీ వెరీ ఇంకా వెరీ సారీ. నేనే సారీ, టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కళ్ళు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను, పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో. రైలు కదలేక ఏ పూలు ఇచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఆ? ఆ? ఏం పిల్ల, పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నాడా? కొండి. మొన్న అరకొడి సించుగురి ఎట్టావు కదా, స్వర్గం కదట స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట తలుపు దగ్గర రావా, రా బేగొచ్చు. కొంచెం పట్టుకోండి. అన్నట్టు మర్చిపోయాను. అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొనుగోడు అన్నాడు. నాకేంటి తెలుస్తుంది, ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు, మా ఆవిడ కూడా ఒకటి కొనుక్കൂడదని చెప్పా. ఏంటి రానేదా? కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు కాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు? ఒకటో పిల్లం దగ్గర నుంచి 100 పిల్లం దాకా నువ్వే 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 సరస్వతి తోడు. చెప్పమా, రైలు బయలుదేరేటేమైతే మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. ఏమయ్యా బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? వెళ్ళవా కళ్ళు కాబట్లా తీసుకో. అన్నట్టు మర్చిపోయి పళ్ళు పొలాలు ఇవ్వకుండా పిల్లాన్ని ఊరంపకూడదంట. తీసుకో. రొట్టె పెళ్ళాను నేనా? అదే పిల్లల్ని కూడా. అన్నట్టు మర్చిపోయాను. కాసులు, నీ కాసులు పెరిగి ఎందుకు వెలుగొచ్చారు. అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 ఉంచాను. 10 కట్టాలి. ఇల్లు వల్లకాడు. ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డానం ఇచ్చాను, నానిచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం, నీ పిల్లల కోసం కాదంటే. జేము అమ్మ పలికింది. ఇచ్చే 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 కంగారు వెళ్ళిపోతున్నా. ఇంటి ఇటు కదా బుద్ధి లేదు ఎవరు. బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చేసరికి దారబలం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టమే ఆలస్యం. నా బంగారు, నా కాసులు కాసులు అగ్గది పిల్లలు ఎత్తా ఉండాలి. ఉంటానే, వస్తానే, బాయ్ బాయ్, సీ యూ. మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా, ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను, అది నాది. కాదులో నా మాట వినే నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే నా గాజులు ఇయ్యవే. కాసులు కాసులు దాన్ని చేయమాకే. చంపేస్తా, బెల్లపచ్చులు నరికేస్తా. అయిపోయావా? నీకంటే నైందా? బయటికి వెళ్ళిపోదాం. అదే